కనాను సంబంధమైనటువంటి జాతికి చెందిన స్త్రీ. ఈమె కూతురు దురాత్మ పీడితురాలై శోధించబడతా ఉండి చావుకి అతి సమీపం అయిపోయింది ఆమె బిడ్డ. అయితే ఈమె యేసు ప్రభువుని గురించి తెలుసుకుంది. నాకు తెలిసి ఆ స్త్రీని గురించి పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, ఆ కనాను జాతుల్లో ఈ సురోఫెనికయ వంశస్థుల జాతి ఇది ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులట. వీళ్ళు ఒక రేంజ్ పర్సన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రాజవంశాలని ఉంటాయి కదా, అట్లా ప్రత్యేకింపబడిన వంశాలలో ఈ సురోఫెనికయ వంశస్థురాలు ఈ వంశం కూడా ప్రఖ్యాతి గాంచిందనమాట వాళ్ళ కనానీయుల్లో, వాళ్ళ జాతుల్లో. అయితే యేసు ప్రభుని గురించి ఆమె వింది. నాకు తెలిసి ఆమెకున్న స్తోమతలో ఆ బిడ్డని బాగు చేసుకోవడానికి చాలా తిప్పలు పడి ఉండొచ్చు. మనం కూడా మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు మన బిడ్డల్ని గురించి కానీ ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడటానికి మానవ ప్రయత్నాలుగా చాలా చేస్తాం. ఆమె కూడా ఆమెకు తెలిసిన ప్రయత్నాలు చేసింది, పాపం ఫలించలేదు. చివరికి ఎట్లా నా బిడ్డని ఇట్లా చూస్తా ఎలా ఊరుకోవాలి, నా బిడ్డని ఎట్లా బ్రతికించుకోవాలి, దారి ఏమిటి అని ఆమె వెతుకుతుంది. అయితే వినుట వల్ల విశ్వాసం కలుగునని బైబిల్లో రాస్తుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. యేసు ప్రభు చేసేటువంటి కార్యాలను గురించి ఆ నోట వ్యాప్తి చెందుతున్న దినాలవి. ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. విశ్వ నిర్మాణకుడు అయినప్పటికీ మనుష్య మాతృడుగా భూమి మీద సాధారణమైన వ్యక్తిగా తిరుగుతున్న రోజులవి. ఆ దినాల్లో ఆయన గూర్చినటువంటి ప్రఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. అలా యేసుక్రీస్తుని గూర్చి అనేక మంది చెప్పుకుంటా ఉంటే ఆ నోట పడి ఈమె దాకా చేరింది అది. కానీ ఆమెకు అంత అందుబాటులోకి ఆయన వస్తాడని ఆమె ఊహించలా. అంత గొప్పోళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళంత తేలిగ్గా అందుబాటులోకి వస్తారా, అది నాకు సాధ్యమైద్దా ఆయన పట్టుకోవటం, మొత్తానికి నిరీక్షించింది. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు, ఎలాంటి దయ్యమునైనా వెళ్ళగొడుతున్నాడు అని ఆయన గురించి విని ఎదురు చూసింది, ఆశపడింది. ఆశగల్ల ప్రాణాలు తృప్తిపరిచేవాడు కదా ఆయన. ఆమె యొక్క ఆలోచన, ఆమె నిరీక్షణ ఫలించి ఆమెన్న సమీపానికి యేసుప్రభు వెళ్ళాడు. సిద్ధపరచబడిన హృదయాలు ఆయనకి తెలుసు. ఏ రోజు ఎటు వెళ్ళి సంచరించాలో ఆయనకి తెలుసు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఫలానా అని తెలుసుకొని ఆయన వెంటబడింది. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేయటం మొదలుపెట్టింది. అక్కడ రాసుంది, ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదని రాసుంది. ఆ వెంటబడి కేకలేస్తుంది, అయ్యా ప్రభువా నన్ను కరుణించు కరుణించు అని కేకలేస్తుంటే ఆయన ఆమెతో ఒక్క మాట అయినా పలకలేదని రాస్తుంది. అయితే ఆమె పిలవటం మానుకోలా, కేకలేస్తానే ఉంది. ఆమె కేకల దెబ్బకి శిష్యులకి చీదర పుట్టింది. ఇప్పుడు అసలు వాళ్ళకు లేకపోయినా పక్కనున్న కొసరోళ్ళకి చిరాకు ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. విసిగించుకుంటారు. యేసు ప్రభు ఆయన మౌనంగా వెళ్తున్నాడు. ఆ వెంటబడి కేకలేస్తూ ఉంది. ఏం వినబడినోడు పోయినట్టు పోతున్నాడు. వాళ్ళు ఆయన్ని సమీపించి, ప్రభువా ఇవి ఇంతున్న కేకలేస్తా అరుస్తా గొడవ చేస్తుంది, వినపట్టలేదా? వినట్టు పోతున్నావు, ఈ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఎరుపులు, ఆమెను పంపి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను అన్యుల కోసం కాదు, ప్రస్తుతం ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని నేను ఆ మాట అన్నాడు శిష్యులతో. అయితే
అయినను ఆమె వచ్చి వెంటబడింది, కేకలేసింది. ఆయన ఆగలేదు, వినిపించుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు శిష్యులు ఆ కేకలు విని ఈ మాట అంటే ఆయన ఆ మాట అన్నాడు. ఆ మాట అంటానికి ఆగాడు, ఆగి వాళ్ళతో ఆ మాట అన్నాడు. ఈ గ్యాప్లో ఆ వెంటబడి పరిగెత్తుతుంది కదా, వచ్చి ఆయనకు మ్రొక్కి ఏం చేసింది? ప్రభువా నాకు సహాయము చేయమని ఆయన అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని ముందుకు సాగుతుంటే, ఓ రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన మాట అది. అప్పుడు ఆమెంది, మరి కుక్క పిల్లలు ఎలా బ్రతకాలి? పిల్లలు తినే ఆ బల్ల మీద నుంచి పడే మొక్కలే కదా కుక్క పిల్లలు తిని బతికేది. ప్రభువా ఆ లిస్టులో చేర్చుకునైనా నాకు సాయం చేయ అంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆగి, అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక, వెళ్ళు అన్నాడు. ఆ ఘడియలోనే ఆమె కూతురు బాగుపడింది అని రాస్తుంది. అంతే, మ్యాటర్కి ఇంతే, ఏం లేదు. ఇంత మాత్రం మీరు చదివినా మీకు అర్థమైద్ది. ఇందులో ఇక ఏం మర్మాలు లేవు, రహస్యాలు లేవు, నేనేదో పెద్ద తీయటానికి ఏం లేవు ఇందులో. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఆమె చూపించింది అక్కడ. వాటిని కొద్దిగా సింపుల్గా ధ్యానించుకుందాం. ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామనుకో మీరు నిద్రలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని సింపుల్గా నేర్చుకోదగ్గ పాఠాలు ఏమున్నాయో తెలుసుకొని మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిది ఏంటంటే, పిల్లకున్న సమస్య ఏంటో తను గ్రహించగలిగింది. ఆమె గొప్పతనాల్లో విశ్వాసం గొప్పది అన్నాడు కదా. నిజంగా అలా అనిపించుకోవడానికి మనకు కూడా ఆశ ఉంటుంది. నిజంగా యేసయ్య మనల్ని అలా ప్రశంసిస్తే ఎంత బాగుండు. ఆ మాట మనల్ని అనగలడా? అమ్మ నీ విశ్వాసం గొప్పది, నాయన నీ విశ్వాసం గొప్పది అనగలడా? బా అంటే ఎంత బాగుండు. కానీ మన విశ్వాసాన్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా? పరిశీలించుకుందాం ఏమైంది. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏంటంటే, తన కుమార్తెకున్న సమస్య ఏదో గుర్తుపట్టింది, దానికి పరిష్కారం ఎక్కడుందో వెతికింది. ఇది మొదటి సంగతి. ఆమెలో నేను గుర్తించిన మొదటి సంగతి ఏంటంటే, ఇప్పుడు మన కుటుంబాల్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మన పిల్లల జీవితాల్లో కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం, కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు సమస్య ఒకటైతే మనం ఇంకొకటి అనుకుంటాం సమస్యని. మా మట్టుకు మేము అనుకునేవాళ్ళం, మా మనస్తత్వాలు మా వ్యక్తిత్వాలు సరైనవిగా ఉండక మా ఇంట్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వాస్తు తేడా ఏమో అనుకున్నాం. మేము ఎందుకు చీటికి మాటికి మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే, మేము నిర్మించుకున్న ఇల్లు వాస్తు విరుద్ధంగా ఉంది అని మేము అభిప్రాయపడ్డాం. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈరోజే ఫస్ట్ టైం చర్చికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికే కొంతమంది చర్చికి వస్తూ కూడా ఇంకా అలాంటి విశ్వాసాల్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు. ఇంట్లో సమస్యలకి, లేమికి, ప్రయత్నాల్లో విఫలతకి, పిల్లలు మాట వినకపోవడానికి, కుటుంబాల్లో అసమాధానానికి, అల్లర్లకి, వేదనలకి ఒకవేళ ఎలాంటి కారణాలు ఏవైనా ఉంటాయా అని కొంతమందికి డౌటు. మేము అలా అభిప్రాయపడ్డాం కాబట్టి అలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంతమందికి మీ ఇల్లు వీధి పోటులో ఉంది, ఆ వీధి పోటు వల్ల మీ ఇంట్లో ఇలాంటి నష్టాలు కలుగుతున్నాయి, అర్జెంటుగా అది అమ్మేసి మీరు పక్కకి వెళ్ళిపోండి అంటే, పాపం విలువైన ఇంటిని కూడా తుళానికో పళానికో అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
కొంతమందికి ఇలా అవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ ఇంట్లో వాస్తు తేడా ఉంది అని వాడు వీళ్ళు చెప్పిన మాటలు విని ఆ సిద్ధాంతుల్ని వాళ్ళు వీళ్ళని తెచ్చుకొని చూపించి ఆ ఇల్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. టోటల్గా ఇల్లు మొత్తం నేలమట్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఇళ్ళని. అట్లాగే మేము కూడా తిప్పలు పడ్డాం. అటు పగలగొట్టి ఇటు పగలగొట్టి, అది పెంచి ఇది తగ్గించి, ఆ కిటికీ తీసి ఇటు పెట్టి, ఆ దర్వాజు ఇటు మార్చి పడ్డాం. చివరికి వాస్తంతా బాగు చేసుకున్నామని తృప్తి చెందితే మళ్ళీ శోధన కొనసాగుతుంది. అప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు గ్రహ దోషం అన్నాడు. ఏం దోషం? నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ అందుకని నేను నవగ్రహ యంత్రం ఇస్తాను, 41 రోజు దానికి పూజ చేయాలన్నాడు. పూజకు పూనుకుంది మనమే. అర్థమైందా? 41 రోజు ఇన్ని ఆవాలు ఇచ్చాడు, రోజు చల్లాలి ఇంటి చుట్టూ ఆవాలు చల్లాలి. సాంబ్రాన్ని ఇచ్చాడు, ఇంట్లో ధూపం వేయాలి. తర్వాత నవగ్రహ యంత్రానికి రోజుకు 3 మారు పూజ చేయాలి. చేసే ప్రతిసారి స్నానం చేయాలి. ఒకసారి పోసుకోవటమే కష్టం, రోజు 3 సార్లు నీళ్ళంటే మనకి ఇంకెంత ఇబ్బంది అండి. అయినా సరే పూనుకున్నాం. ఎందుకంటే సమస్యలు పోవాలి. ఒకవేళ నిజంగా గ్రహాలు రివర్స్లో ఉంటే ఇలా జరుగుతుంది కదా, పంపదీసి శని ఏమన్నా పట్టిందా అని మీకు కూడా తెలుసుగా, మీరు కూడా ఇన్నుంటారు అప్పుడప్పుడు. కాబట్టి అట్లాగా తిప్పలు పడ్డాం. 41 రోజు పూజ ముగించి మీటింగ్ వేసాం. అబ్బాయి పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో కొంచెం పర్వాలేదు కదా, బాగానే ఉంటుంది కదా అని మీటింగ్ మొదలుపెట్టి మా వాళ్ళు కాస్త ఆనందపడ్డారు. కొద్ది రోజులు ఆగి హైవే రోడ్డు వాళ్ళు పెంచుతా అసలు ఆ ఇల్లు మొత్తం బీకేశారు. ఇదేంద్ర నవగ్రహ దోషం పోయిద్ది, గ్రహాలు శాంతిస్తే ఇల్లు బాగుంటుందంటే అసలు తప్పు. ఇట్లాగా సమస్య ఒకదానికైతే, ఇప్పుడు కంట్లో నలుసుబడిందండి, కంట్లో నలుసుబడింది, కాలికి మందేస్తే ఎట్టబోయిద్ది అది. సమస్య ఏదో దాన్ని గుర్తుపట్టి దాని మీద మనం యుద్ధం ప్రకటించాలి. కొంతమందికి సమస్యల్ని గుర్తుపట్టే తెలివి కూడా ఉండదు. కొన్నిసార్లు కొన్ని రోగాలు దయ్యాల వల్ల కూడా వస్తాయి. మాంత్రిక విద్యలు ఉన్నాయి. మంత్రప్రయోగాల గురించి బైబిల్ చెప్పింది కానీ వాస్తుల గురించి బైబిల్ చెప్పలా. మాంత్రిక విద్యలను గురించి, దయ్యపు శక్తుల ప్రభావాల గురించి బైబిల్ చెప్పింది కానీ వాస్తుల గురించి మాత్రం బైబిల్ చెప్పలా. ఈ అమ్మాయి జబ్బుకు గురైపోయి రోజు రోజుకి పీల్చబడుతున్నట్టు అయిపోతుంది. ఆమె కూతురు ఫస్ట్ అనుకుంది ఏదో జబ్బు, ఆ జబ్బు ఈ జబ్బు అని ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని వాళ్ళందరి దగ్గరికి తిరిగితే వాళ్ళంతా టెస్టులు చేస్తున్నారు, ఏ జబ్బు లేదమ్మా అంటున్నారు. కానీ పిల్ల చేతికి రావట్లా. రోజు రోజుకి కృషించిపోతుంది. తనకి ఒక నిర్ణయానికి వచ్చింది, నా బిడ్డకి వచ్చినటువంటి రోగము శరీరాన్ని బట్టి, శరీరంలో ఉన్న లోపాలను బట్టి వచ్చిన ఒక జబ్బు కాదు. నా బిడ్డను ఒక దురాత్మ పీడిస్తుంది. మీకు తెలుసా, దయ్యాల్లో ఆ మధ్య కాలంలోనే పట్టిన దయ్యాలు ఉంటాయి, సంవత్సరాల తరబడి శోధించేవి కూడా ఉంటాయి. కొంతమందికి బాల్యములో బట్టి, ఇప్పుడు ఈ నైట్ కూటంలో నువ్వు దయ్యాల మీటింగ్ అనేది మాకు టెన్షన్ తెప్పిట్టింది తప్పితే ఏమన్నా ఉందా చాలేమన్నా నువ్వు చెప్పడం అనుకోవద్దు. ఎందుకంటే దానివల్ల దానికి ఉంటారు కాబట్టి చెబుతున్నాను నేను. నాకేం తెలుసు, దేవుడు ఇది ప్రేరణ ఇచ్చాడు, ఇదే మాట్లాడుతున్నాను నేను. ఎవరున్నారు నాకేం తెలుసు ఈ సమస్యల్లో, అందుకే చెప్తున్నాను. దయ్యాల మాటలు చెబుతున్నాను అనుకోవద్దు, దేవుని వాక్యం చెబుతున్నాను. అందులో దయ్యాల మ్యాటర్ కొంత ఉంది, అందుకని చెబుతున్నాను. కొన్ని దయ్యాలు సంవత్సరాలుగా శోధిస్తాయని తెలుసా మీకు? సీనియర్ మోస్ట్ దయ్యాలు అన్నమాట.
సామాన్యంగా పట్టిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు వదలదు. ఈ మాట మీకు మార్కు సువార్త 9లో ఉంటుంది. అవునా? మేము ఎప్పుడు చూడలేదు అనుకోవాకండి, కావాలంటే చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. యేసు ప్రభు అడిగాడు, ఎందుకంటే మనకు తెలియటం కోసం అడిగాడు. ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అంటాడు ఆయన. దయ్యం పట్టినటువంటి అబ్బాయి తండ్రితో ఆ మాట అంటాడు. 9:21 చూడండి. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోనూ పడద్రోయును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఇది ఎప్పుడు పట్టిందంటే వాడికి బాల్యం నుంచి. అంటే ఇప్పుడు వాడు ఏ ఏజ్లోకి వచ్చాడు? వాడు యవ్వనస్తుడై ఉన్నాడు. అంటే సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇది వాడిని శోధిస్తుంది. కానీ లక్షణం ఏం చూపిస్తుందో తెలుసా? ఫిట్స్ వ్యాధి చూపిస్తుంది. రోగ లక్షణం ఏం చూపిస్తుంది అంటే ఫిట్స్. ఫిట్స్ అంటే బ్రెయిన్ ప్రాబ్లం. మరో చోట అంటాడు చాంద్ర రోగి ఆయను అని.